హలో అందరికీ, ఈరోజు ఆలు కుర్మా చేసామండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి కుర్మా అనేది. చాలామంది ఆలు కర్రీ తిని ఉంటారు, కానీ ఈ కుర్మా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఈ వీడియో చూసి మన నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఫస్ట్గానే మీరు బంగాళదుంపలు బాగా వాష్ చేసుకొని వాటర్ అనేది వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవాలి. ఎంత బాగా ఉడికాయండి. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని బాగా వేగించుకోవాలండి. సిమ్లో ఉంచుకొని వేగించుకోవాలి. అవి బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది కర్రీ అనేది. ఆలుకి ఆ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఆలు ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. అవన్నీ ఉడికించుకున్నాం కదండి, అందుకని మీడియంలో ఉంచుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెము సాల్ట్ వేసుకోవాలి, పసుపు, గరం మసాలా వేసుకొని కొంచెం కారము, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినంత వరకు ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. అందులోన కొంచెమే వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కుర్మాకి అనేది ఉడికించుకోం కదా, అందుకని ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కుర్మా అనేది పులిహోరలోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.